సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి నిందితుగా ఉన్నటువంటి రాజశేఖర్ తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే టీఎస్పీఎస్సీ లీకేజ్లో వ్యవహారంలో A2గా ఉన్నటువంటి రాజశేఖర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి అన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ముందుగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. అందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు. అయితే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాల లీకుల సూత్రధారులు, పాత్రధారులు, అవినీతి చిట్టాను మన అమ్మా న్యూస్ ఒక ప్రత్యేక దర్యాప్తు అయితే చేపట్టింది. ఇందులో కీలక విషయాల్లో అయితే మనకు వెలుగులో చూసినట్టు చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ పిఏ తిరుపతి అని వ్యక్తి ఈ దీంట్లో ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపిస్తున్నారో తను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా A2గా చేర్చబడ్డ రాజశేఖర్ రెడ్డి, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు రాజశేఖర్ రెడ్డి. తను కూడా ఇదే సేమ్ స్వగ్రామము పోతారము మండలము సంబంధించిన మల్యాల మండలం సంబంధించిన పిల్లివాసి. అంటే రెండు కూడా దగ్గర దగ్గర. ఇకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కేటీఆర్ కి దగ్గరి అనుబంధం ఉందో ఈ మల్యాల మండలంతో చాలా దగ్గరి అనుబంధం ఉంది. వాళ్ళ తాతల నాటి నుంచి కూడా వాళ్ళ స్వగ్రామము, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఇదంతా నేపథ్యం. అయితే ఈ టీపీ గ్రూప్ ఫిలిమ్స్ లో 75 నుంచి 100 మార్కులు వచ్చినాయి. ఒక 10 మందికి కూడా 100 మార్కులు వచ్చాయి. అంటే అంతా ఈ గ్రామానికి చెందిన వారే. ఇది తాటిపల్లి ప్లస్ మళ్ళీ పక్కన ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళే. ఆ 10 మందిలో దాదాపు 7 లీడర్లు బీఆర్ఎస్ లీడర్లుగా, ఎవరైతే 10 మంది సెలెక్ట్ అయ్యారో దాంట్లో 7 కూడా బీఆర్ఎస్ లీడర్లుగా తెలుస్తుంది మాకు. ఏంటంటే ఈ టిఎస్పిఎస్సి లీగ్ నిందితుడు రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పిఏ ఎవరైతే తిరుపతి ఉన్నారో వీరిద్దరు పక్క గ్రామాలే. వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా కొండగట్టు దేవస్థానము డైరెక్టర్ వీళ్ళకు పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే ఇంతేకాకుండా ఈ మండలానికి ఒక ఎంపీటీసీ, ఎవరైతే ఒక ఎంపీటీసీ ఇద్దరికి మార్కులు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వీరిద్దరికి ఏజ్ ఎక్కువనే ఉంది, అది పరిగణలోకి తీసుకోవద్దాం. అయితే ఒక విషయం ఏంటంటే అందులో ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఈ మధ్య ఒకరు 60 లక్షలు పెట్టి మంచి భవంతి కొనుగోలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాకుండా మరొక వ్యక్తి 20 లక్షలు పెట్టి ఒక కారు కూడా ఖరీదు చేసి. రాజశేఖర్ రెడ్డి తాటిపల్లిలో తన స్నేహితులతో కలిసి గ్రామంలో కొంతమంది యువకుల దగ్గర దాదాపు ఒక 23 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టు మన ప్రాథమిక విచారణలో మాత్రం కొంచెం మనకి రహస్య సమాచారం అయితే అందుతుంది. ఈ కేటీఆర్ పిఏ ఊర్లో ఒక బీఆర్ఎస్ నేత కొడుక్కి, అంటే మల్యాలలో ఒక గ్రామం చెందిన ఒక బీఆర్ఎస్ సర్పంచ్, బీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యులు, పోతారం కేటీఆర్ పిఏ ఎవరైతే తిరుపతి ఉన్నారో జెడ్పీటీసీ అనుచరుడుగా ఉన్న ఒక బీఆర్ఎస్ లీడర్ కూడా ఆయన బంధువు కూడా ఈ టిఎస్పిఎస్సి పరీక్షల్లో క్వాలిఫై అయ్యారు. 10 మందిలో దాదాపు 7 ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే, ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళే. ఆ 10 మందికి కూడా విషయం ఏంటంటే 75 నుంచి 100 మార్కులు రావటం అనుమానికైతే తావిస్తుంది ప్రణయ్. ఈ 10 మంది మల్యాల మండలికి చెందిన వారు కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు మల్యాల మండలికి చెందిన వారు. పరీక్ష పేపర్ల లీకుల స్కామ్ కు వీరిద్దరు కూడా ప్రధాన నిందితులుగా మనకు. అయితే ఈ ఆరోపణలను అదంతా అవాస్తవం. ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో అదంతా అవాస్తవం అంటూ తన తల్లిదండ్రులు నా కొడుకుని బలిపశువులు చేస్తున్నారు, అదంతా అవాస్తవము, కావాలని కేసులో ఇస్తున్నారంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాకపోతే మనము ప్రాథమిక విచారణలో అంటే మన దర్యాప్తు ప్రత్యేకంగా ఈ విషయం గురించి లోతుగా అన్వేషిస్తాం. కొన్ని కీలక విషయాలు అయితే మనకు తెలుస్తుంది. రహస్యంగా మనం సేకరించిన సమాచారం ప్రకారం దాదాపుగా ఇందులో ఏదైతే తిరుపతి రెడ్డి వీరిద్దరూ కలిసి ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు కొంచెం సమాచారమే అందుతుంది. అంతేకాకుండా వీళ్ళు
ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే ఈ 2 గ్రామాల్లో కాకుండా ఈ దాదాపు 10 మంది వరకు ఈ ఎగ్జామ్స్ లో అంటే కొంచెం వయసు పైబడి ఉన్నా కూడా క్వాలిఫై అవ్వడము వాళ్ళ అనుమానాలకైతే తావిస్తుంది ప్రణయ్. వీటికి సంబంధించి తల్లిదండ్రులు మాత్రం వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్ చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఎంతో మంది విద్యార్థి ఈ రోజు మళ్ళీ రోడ్డు పాలకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు కష్టపడి పేపర్ల కోసం ప్రిపేర్ అయిపోయి ఎంతో మంది విద్యార్థులు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యి రోడ్డుపై నిలబడాల్సినటువంటి పరిస్థితికి కారణమైనటువంటి అతన్ని ఎందుకు తల్లిదండ్రులు వెనకేస్తున్నారు? కేవలం కన్నా తత్వం అంటే కన్నా పేగుబంద్ ఏదైతే చెప్పుకోవాలా, కొడుకుకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఎంతో మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఈరోజు రోడ్డు పాలు చేసినటువంటి రాజశేఖర్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? తప్పకుండా ప్రణయ్. పేగు బంధం అనేది తన స్వార్థం అయితే కోరుకుంటుంది. ఎవ్వరు తన కొడుకు ఎలాంటి వాడైనా కూడా వెనుకొచ్చే ప్రయత్నాలు అయితే తల్లిదండ్రులు తప్పకుండా చేస్తారు. మనం చాలా సందర్భాల్లో చాలా కేసులలో చూడొచ్చు. నయీం లాంటి పెద్ద పెద్ద కేసుల్లో కూడా మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకు అమాయకుడు, తనకేం తెలియదు అంటూ కావాలని ఎక్కించినటువంటి బడా బడా కేసులు అంటే పెద్ద పెద్ద కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే అంతకుముందు మనం బాగా కూడా చూసి ఒక ఎన్కౌంటర్ లో ఎవరైతే ఒక విద్యార్థి యాసిడ్ పోసి ఒక అమ్మాయిని బలి తీసుకున్నాడో తనని ఎన్కౌంటర్ చేశారు. ఆ విషయంలో కూడా తన తల్లిదండ్రులు కొడుకు అమాయకుడు అనవసరంగా నా కొడుకును చేశారు కన్నా పేగు బంధం కాకుండా నా కొడుకు పాత్ర లేదు అని చెప్పడంలో తప్పు లేదు. కాకపోతే వేల మంది జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాళ్ళని మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షాలంటే ఈ విద్యార్థులు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా మనకు కొంచెం కనబడుతుంది. ఎందుకంటే ఏళ్ల నుండి ఏళ్లుగా కాలయాపన చేస్తూ నోటిఫికేషన్లు వేయకుండా ఎన్నికలు సమీపిస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ వేయడం ఈ వెంటనే పాత్రలు సూత్రధారులు ఎవరైనా సరే అంటే దీని వెనుక రాజకీయ హస్తం ఉందని మనము కాకపోతే ఉన్న మనకు వస్తున్న ఆనవాళ్ళ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా దీనిలో రాజకీయ ప్రోద్బలం ఉంది. అయితే వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నేతలే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడము, నాయకులు మా వీళ్ళ తిరుపతి ఎవరైతే పిఏ ఉన్న వాళ్ళు ఇదంతా ఖచ్చితంగా అధికార నేతలే ఒక వ్యక్తిని టిపిఎస్సి లాంటి అత్యున్నత దాంట్లో రిక్రూట్ చేసుకునే విధంగా తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరేంటి అనేది తెలియక రిక్రూట్ చేసుకోవడము అది ఎంతవరకు ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా అయితే ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంటే బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటీవల మనము చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సిట్ దర్యాప్తు అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. మనకు నిన్న కూడా బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చినట్టు మన దృష్టి వచ్చింది. అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు నిర్ధారించాలి అంటూ కూడా సిట్ కూడా ఒక నోటీసులు ఇవ్వడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో మనం అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కాకపోతే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు నోటీసులు ఇవ్వడము ఏంటని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది. అయితే ఈ సిట్ కూడా కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబు సంస్థగా మారిందని వీళ్ళు, కవిత కేసు ఈ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా మారిందని అంటే ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థలను కూడా నమ్మలేని విధంగా ఒకరు ప్రత్యారోపణలు చేస్తున్నారు. కాకపోతే నిజం ఏంటనేది చాలా ఆలస్య పరిస్థితులు ఉన్నాయి ప్రణయ్.